నమస్తే అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'బంగారు పాత్ర' కథ. అరవల్లి అనే రహస్య రాజ్యంలో ఎండ ఆకాశాన్ని ఎర్రగా, బంగారు రంగుగా మార్చే అందమైన సాయంత్రాలలో రాజకుమారి అనే ఓ ధైర్యవంతమైన యోధురాలు జీవించేది. ఆమె దేవతల శక్తి కలిగిన పవిత్రమైన బంగారు పాత్రను కాపాడే బాధ్యత వహించేది. ఆ పాత్ర పురాతన నగరంలోని ఆలయంలో ప్రమాదకరమైన మార్గాలు, ప్రాణాపాయ పాట్లు మధ్య దాగి ఉండేది. ఒకరోజు అరవల్లిపై భయంకరమైన రాజు భస్మాసురుడు దాడి చేశాడు. అతడు చాలా రాజ్యాలను కబళించిన మాంత్రికుడు. అతడి ఉద్దేశం బంగారు పాత్రను దక్కించుకోవడం. రాజకుమారి ఆ పాత్రను ఏమైనా కాపాడాలని తన సోదరుడు అమర్‌కు ఇచ్చి దానిని ఓ రహస్య ప్రదేశంలో దాచమంది. భస్మాసురుడి సేనలు దగ్గర పడుతుండగా రాజకుమారి ధైర్యంగా పోరాడింది. జనం తక్కువైనా ఆమె తన భూమిని, అడవులను బాగా తెలిసిన దానికి, తన పోరాట నైపుణ్యానికి ధన్యవాదాలు చెప్పుకుంది. కానీ భస్మాసురుని మాయశక్తికి ఎదుర్కొనలేక రాజకుమారి తీవ్రంగా గాయపడింది. చావు దగ్గర ఉన్న రాజకుమారి తన సోదరుడు అమర్‌కు నిజం చెప్పింది. బంగారు పాత్ర శక్తి సూచకంగా కాదు, అది ఓ శాపంగా ఉందని, దాన్ని పొందిన వారికి నాశనం తెచ్చిపెడుతుందని అర్థమైంది. అమర్ దాన్ని నాశనం చేసి రాజ్యాన్ని రక్షించాలనే ప్రమాణం చేశాడు. అమర్ తన ప్రాణాలను సైతం తక్కువగా చూసుకుంటూ ప్రమాదకరమైన ప్రయాణం మొదలుపెట్టాడు. పర్వతాలు దాటి, ఎండమండే ఎడారులు దాటి, అడవుల లోపల ప్రమాదాలను ఎదుర్కొన్నాడు. మార్గంలో యోధులు, దొంగలు, పండితులను కలిసి పోరాటం, మాయ గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అమర్ ప్రయాణం చేస్తూ బంగారు పాత్ర శాపం నిజమే అని గ్రహించాడు. ఆ పాత్ర కోసం ఎన్నో రాజ్యాలు పతనమయ్యాయి. ఎన్నో యోధులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం పాత్రను నాశనం చేయడం కాదు, ధనపిపాస, అధికారం, కోరికల చక్రాన్ని ముగించాల్సిన అవసరం ఉందని అతడు అర్థం చేసుకున్నాడు. చివరికి అమర్ పవిత్ర పర్వత శిఖరాన్ని చేరుకున్నాడు. అక్కడ ఆ పాత్రను నాశనం చేసే పురాతన మంత్రాలను కనుగొన్నాడు. బాధతో కానీ ధైర్యంగా మంత్రాన్ని జపించి బంగారు పాత్రను బూడిద చేశాడు. కానీ భస్మాసురుడు వెంటనే అమర్‌ను వెంబడించాడు. చివరి పోరాటం మొదలైంది. అమర్ తన విద్య, ధైర్యం మొత్తం ఉపయోగించి భస్మాసురుని చీకటి మాయను ఎదుర్కొన్నాడు. చివరికి అమర్ గెలిచాడు. కానీ శరీరం మీద గాయాలు, హృదయంలో ఎన్నో త్యాగాల గుర్తులు మిగిలిపోయాయి. ఆయన గ్రహించాడు, నిజమైన శక్తి బంగారు పాత్రలో లేదని. ధైర్యం, త్యాగం, మన కోరికలను వదిలిపెట్టడం వల్లే నిజమైన శక్తి వస్తుందని. అమర్ అరవల్లికి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆయనను వీరుడిగా పలకరించారు. కానీ ఆయనకు తెలుసు, నిజమైన వీరుడు అధికారం కోసం పోరాడేవాడు కాదు, దాన్ని వదిలి ప్రజలను కాపాడేవాడు అని. ఈ కథలోని నీతి ఏంటంటే, ఈ కథ మనకు చెప్తుంది, నిజమైన శక్తి, బలాలు మన చేతిలో ఉన్న పదార్థాల్లో కాదు, మన ధైర్యం, త్యాగం, జ్ఞానంలోనే ఉన్నాయి. అధికారం, కోరికలు మనిషిని నాశనం చేస్తాయి. మన కోరికలను వదిలి ఇతరులకు సహాయం చేయడం ద్వారా మాత్రమే మనం నిజమైన గొప్పతనాన్ని సాధించగలం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.